ఒక వ్యక్తి సన్యాసి దగ్గరికి వెళ్లి, స్వామి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడుగుతాడనమాట. సరేనైనా అడుగు అనగానే ఆ వ్యక్తి, మనం ఎంత ధనం సంపాదించినా లేదా ఎంత స్థాయికి వెళ్ళినా మన జీవితంలో ఎందుకు స్వామి మనకు మనశ్శాంతి ఉండదు అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు సన్యాసి, నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నువ్వు నాతో పాటు ప్రయాణించు అని ప్రశ్న అడిగిన వ్యక్తితో కలిసి సన్యాసి నడవడం ప్రారంభిస్తాడు. అలా కొంచెం దూరం ప్రయాణించగానే 60 ఏళ్ల పైబడిన ఒక వృద్ధుడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అతన్ని గమనించమన్నాడు సన్యాసి. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి. అలా ఇంకొంచెం ముందుకెళ్లగానే ఒక ధనవంతుడు తన భార్య ఉదయం టిఫిన్ తినమని అడుగుతున్నా వినకుండా బిజీగా ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిపోతున్నాడు. వారిని గమనించమన్నాడు సన్యాసి. అలాగే మరికొంత దూరంలో ఒక భార్య భర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. దాన్ని కూడా గమనించమన్నాడు సన్యాసి. అలాగే మరికొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కింద 4 వ్యక్తులు ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిని గమనించమన్నాడు సన్యాసి. అలా మరికొంత దూరం ప్రయాణించగానే ఒక 4 స్నేహితులు జూదమాడుతూ మద్యాన్ని స్వీకరిస్తూ అలా సరదాగా ఉన్నారు. దాన్ని గమనించమన్నాడు సన్యాసి. మరికొంచెం దూరం వెళ్ళగానే ఒక చెట్టు కింద 6 పిల్లవాళ్ళు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు. దాన్ని గమనించమన్నాడు సన్యాసి. మరికొంత దూరంలో ఒక స్త్రీ తన చిన్న పసిపిల్లను ఆడిస్తూ ఉన్నది. దాన్ని గమనించమన్నాడు సన్యాసి. అలా సన్యాసి చెప్పిన అన్ని దృశ్యాలను చాలా జాగ్రత్తగా గమనించాడు ప్రశ్న అడిగిన వ్యక్తి. అలా మరికొంత దూరం ప్రయాణించి ఓ చెట్టు కింద కూర్చున్నాడు సన్యాసి. అప్పుడు ప్రశ్న అడిగిన వ్యక్తిని పిలిచి, నువ్వు అడిగిన ప్రశ్నకు నీకు సమాధానం చెప్తాను, నువ్వు గమనించమన్న విషయాలన్నీ గమనించావా అని అడిగాడు సన్యాసి. అవును స్వామి, గమనించాను. మరి నీకేం అర్థమైంది అని అడిగాడు సన్యాసి. నాకేం అర్థం కాలేదు స్వామి అన్నాడు ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి. అప్పుడు సన్యాసి, నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను విను అంటూ, వ్యవసాయం చేసుకుంటున్న ముసలివాడిని చూసావు కదా, అతనికి 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అతనికి మంచి ఇండ్లు ఉంది. అలాగే బాగా సంపాదించి పిల్లలు ఉన్నారు. అతనికి మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారు. తగిన సంపద ఉంది. కానీ మరింత సంపాదించాలన్న ఆశతో ఈ వయసులో కూడా మనశ్శాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నాడు. ఒక ధనవంతుణ్ణి మనం గమనించాం. కనీసం ఆహారం కూడా తీసుకోకుండా బిజీగా తన వ్యాపారం కోసం వెళ్తూ ఉన్నాడు. అతనికి మంచి ఇండ్లు, పిల్లలు, తగినంత డబ్బు ఉంది. కానీ ఆ ఊర్లో నేనే గొప్ప ధనవంతుణ్ణి అని నిరూపించుకోవాలనే గర్వంతో తన మనశ్శాంతిని కోల్పోతున్నాడు. అలాగే ఇంకొంచెం దూరంలో భార్య భర్తలు గొడవ పడుతూ మనకు కనిపించారు. అందులో భార్యకు చీర తీపించలేదని భర్తతో గొడవ పడుతూ ఉంది. కానీ భర్తకు తగిన ఆదాయం ఉందా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా ఇటు భర్తకు అటు భార్యకు ఇద్దరికి గొడవ పడడం వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారు. అలా ఇంకొంచెం దూరం ప్రయాణించగానే ఒక 4 వ్యక్తులు ఓ చెట్టు కింద కూర్చొని ఊర్లో వాళ్ళ తప్పుల గురించి, అలాగే వారు సంపాదించిన ధనాల గొప్పల గురించి పనికిరాని ఆలోచనలు చేస్తూ లేనిపోని చింతనకు గురై వాళ్ళు కూడా మనశ్శాంతిని కోల్పోతున్నారు. అలాగే ఒక 4 స్నేహితులు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి సంపాదించే వయసులో సంపాదించకుండా తాత్కాలిక సుఖం కోసం తమ మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలు ఒక చెట్టు కింద ఆడుకుంటూ మనకు కనిపించారు. అలాగే ఒక తల్లి ఒక పసికందును ఆడిస్తూ కనిపించింది. ఈ 2 దృశ్యాల్లో మాత్రం మనకు మనశ్శాంతి కనిపించింది. ఎందుకంటే ఆ పసికందుకు అలాగే చిన్న పిల్లలకు ఎలాంటి కోరికలు భోగభాగ్యాలు ఎలాంటివి వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా మనశ్శాంతిని కలిగి ఉన్నారు. మరి మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు సన్యాసి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక కోరిక లేదా ఆశ, దురాశ, అశాంతి, కోపం, క్రోధం, అత్యాశ వంటివి ఉంటాయి. దాని వలన మనకు మనశ్శాంతి కలగకుండా అశాంతి కలుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఉన్నదాంతో తృప్తి పొందుతాడో లేదా ఇంద్రియాలను ఎవరైతే నియంత్రించుకుంటాడో వారు మాత్రమే మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే కోరికలను కూడా ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. లేకపోతే మనశ్శాంతి పొందడం కష్టమవుతుంది. ఒక వ్యక్తికి కనీసం ఇల్లు కూడా లేదనుకుందాం. అప్పుడు అతనికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అది నెరవేరగానే అందులో మంచి వస్తువులు ఉండాలనే కోరిక పడుతుంది. అది తీరగానే ఇంటి ముందు ఒక బైక్ ఉంటే బాగుంటుంది అని కోరిక పడుతుంది. అది తీరగానే కారు అయితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అది కూడా తీరగానే మరింత లగ్జరీ కారు ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాడు. అలా ఈ కోరికలు అనేవి కోరికల వలయాల్లో పడివేసి ఎప్పటికీ మనకు మనశ్శాంతి జరగకుండా చేస్తాయి. మనం నిజమైన మనశ్శాంతిని పొందాలనుకుంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోవాలి. కోరికలు నియంత్రించుకోవాలి. అలాగే ఇంద్రియ భోగాలను కూడా నియంత్రించుకోవాలి. ఈ మూడింటిని నియంత్రించుకోగలిగితేనే మాత్రమే మనకు నిజమైన మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా అన్నాడు ఆ సన్యాసి. నాకు అర్థమైంది స్వామి అని చెప్పి ఆ సన్యాసికి నమస్కరించి తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ ను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ ను మీ ముందుకు తీసుకొస్తాను. బై ఫ్రెండ్స్.